సంబంధించి ప్రభుత్వానికి ఆస్తి పన్ను చెల్లించాలని చాలా మందికి తెలియదు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ను అందరూ తప్పకుండా చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇంటి స్థలాలకు ఏడాదికోసారి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇంటి స్థలం లేదా ఖాళీ స్థలం కలిగిన ప్రతి ఒక్కరూ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. సదరు ఇంటి స్థలంలో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా స్థలాన్ని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద క్రమబద్ధీకరించుకునే సమయంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 2 రకాలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సెక్షన్ 199 ప్రకారం వ్యవసాయానికి ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న భూములకు మార్కెట్ విలువలో 0.05% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధిస్తారు. సెక్షన్ 212 ప్రకారం నిర్మాణానికి అనుమతించదగిన స్థలానికి మార్కెట్ విలువలో 0.5% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలి. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కు VTIN నంబర్, ఇంటి నంబర్ జారీ చేస్తారు. అలా VTIN పొందిన ఇంటి స్థలాల యజమానులు ప్రతి సంవత్సరం వారి VLTని GHMC వెబ్సైట్ లేదా మీ సేవా కేంద్రాలు, GHMC కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 1, 2022కు ముందు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు సంబంధిత సర్కిల్ ఉప కమిషనర్ ఆధ్వర్యంలో VLT విధిస్తారు. సదరు యజమాని స్వతహాగా దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి VLT నంబర్ జనరేట్ చేసి గరిష్టంగా 3 ఏళ్ల పన్ను విధిస్తారు. ఏప్రిల్ 1, 2022 తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు అప్పటికే VLT ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగి VLT పరిధిలోని ఇళ్ల స్థలాల్లో నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అనుమతి రుసుముతో పాటు ఏడాది VLT ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఆమోదించిన కొనుగోలుకు సంబంధించిన సేల్ డీడ్ పై గెస్టెడ్ అధికారి ధృవీకరించిన లింక్ డాక్యుమెంట్లు, LRS క్రమబద్ధీకరణ పత్రం లేదా ఇతర EC మార్కెట్ విలువ సర్టిఫికెట్లతో బల్దియా సర్కిల్ ఆఫీసును సంప్రదిస్తే సంబంధిత బిల్ కలెక్టర్ లేదా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆయా పత్రాలను పరిశీలించి దరఖాస్తును ఉప కమిషనర్ కు పంపిస్తారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని 94A సెక్షన్ ప్రకారం నిర్మాణాలకు అనువైన లేదా నిర్మాణాలు అనుమతించదగిన స్థలాలపై VLT ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆ మేర ఖాళీ స్థలాలకు అనుమతి ఇచ్చే సమయంలో పన్ను వసూలు చేస్తారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండేది. గడిచిన 10 ఏళ్లలో ధరలు 3 సార్లు పెరిగాయి, రెట్టింపు కన్నా అధికమయ్యాయి. దాంతో పట్టణాలు, నగరాల్లో VLT విలువ భారీగా పెరిగింది. నిర్మాణ అనుమతి సమయంలో మిగిలిన ఛార్జీలతో పాటు VLTని విధిస్తుండటంతో యజమానులపై ఆర్థిక భారం పడుతోంది.